భీముడు ఘటోత్కచుల ఆకలి కథలు మనకి తెలుసు, కానీ వాళ్ళందరికన్నా పెద్ద అయిన హనుమంతుడి ఆకలి ఎలా ఉంటుందో తెలుసా? మామూలుగా అయితే హనుమంతుడు చెట్ల మీద దొరికే పళ్ళని తిని తన ఆకలిని తీర్చుకుంటాడు. కానీ ఒకసారి సీతమ్మ వారు ఉంటున్న ఆశ్రమంకి వెళ్లిన హనుమంతుడు సీతమ్మ వండిన పదార్థాల గుమగుమలకు ఒక చిన్న పిల్లవాడిలాగా మారిపోయి సీతమ్మకి ఆకలేస్తుంది, నాకు తినడానికి పెట్టండి అని అడుగుతాడు. అది చూసిన సీత ఎంతో సంతోషించి హనుమంతుడిని కూర్చోబెట్టి తను వండిన పదార్థాలన్నీ వడ్డించడం మొదలు పెడుతుంది. కానీ హనుమంతుడు ఎంత తిన్నా తన ఆకలి తీరదు. సీతమ్మ ఇంకా ఎక్కువ వండుతూ ఉంటుంది. హనుమంతుడు తింటూ ఉంటారు. ఆఖరికి వంటగదిలో ఉన్న సరుకులన్నీ ఖాళీ అయిపోతాయి. అప్పుడు సీతమ్మ హనుమంతుడి ఆకలి తీర్చడం ఎలా అని రాముల వారిని అడుగుతుంది. రాముడు చెప్పినట్టుగా ఒక తులసి ఆకుని గెంజిలో పోసి అది హనుమంతుడికి వడ్డిస్తుంది. అది తిన్న హనుమంతుడికి ఆకలి మొత్తం తీరిపోతుంది. ఇదంతా సరే గాని హనుమాన్ అనే ఆ పేరుకి అర్థం ఏంటో తెలుసా? హనుమంతుడి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల మీద ఫుల్ వీడియో చేశాను.